న్యాయాధిపతులు 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొందియుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకుకొనుటకై వారు బయలుదేరియుండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను జొర్యా నుండియు ఎస్తాయోలు నుండియు పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలిసికొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుష్యులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందినవాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుష్యులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎస్తాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును, గృహదేవతలును, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి. దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుష్యులు లోపలికి చొచ్చి ఆ ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుష్యులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడుగగా,
వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడవై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలెను, ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది? నీకేమి కావలెననుచున్నారే, అదేమన్న మాట అనగా, దానీయులు, నీ స్వరము మాలోనెవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయెను. మీకా చేసుకొనిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యజనులతో సాంగత్యమేమియూ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి.